అద్దాల మేడలు, లైట్ సెట్టింగ్లు, ఏక్ నెంబర్ కుర్చీలు, సల్లగా వస్తట్టు ఏసీ సౌలత్ చూసి కమ్మగా వండి పెడతారనుకొని ఎగవడి పోతుంటారు రెస్టారెంట్లు, హోటళ్లకు. ఆర్డర్ ఇచ్చినాక అరగంటకు గరం గరం తీసుకొచ్చి టేబుల్ మీద పెడితే కమ్మగా ఉన్నదనుకుంటా కుమ్ముతారు. కానీ పబ్లిక్ అంతా ఏసొంటి తిండి తింటున్నారో గీళ్ళు హోటళ్ల పొంట తిరుగుతుంటే తెలుస్తున్నదుల్లా. కరీంనగర్ హోటళ్లల్లా ఎంత కమ్మగా వండి పెడుతున్నారు, ఎసొంటి మాల్ మసాలాలు ఆడుతున్నారని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చెక్కింగ్ చేస్తే ఏందక్కువ 70,000 ఇల్వగల మాల్ కాలం చెల్లిందని తేలిందట ఓ హోటల్లా. ఇటు హైదరాబాద్ హోటళ్లల్లా చెక్కింగ్లు నడుస్తుండగానే అటు జిల్లాలల్లా సుతా షురు చేసిరన్నట్టు. కూరలు ఎట్లొండిండ్రు, కస్టమర్లకు ఎన్నొద్దుల కిందటి పెడుతుర్రని మొత్తం చెక్కింగ్ చేస్తుర్రు. ఈ ఒక్క హోటలే కాదుల్లో ఇంకా చాలా హోటళ్లు తిరిగేది ఉన్నదట. ఆల్మోస్ట్ 70,000 రూపాయల ప్రొడక్ట్స్ వరకు స్టోర్ రూమ్ నుంచి ఎక్స్పైరీ అయిన ప్రొడక్ట్స్ ని తీసాము. వాటి మీద చర్యలు తీసుకుంటాము. అటు కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సుతా చెక్కింగ్లు చేసిండ్రు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు. రెస్టారెంట్లు నీట్ గా లేకపోయే వరకు, ఖరాబైన ఐస్ క్రీమ్లు అమ్ముతుండే వరకు 2 హోటళ్లకు ఫైన్లు వేసిండ్రు. మీరు మాత్రం కలర్స్ ఎట్టి పరిస్థితిలో వాడుతూ లోపల నేను చూసిన కొన్ని కలర్స్ ఉన్నాయి, అవన్నీ డిస్కార్డ్ చేస్తున్నారు. శుభ్రంగా అసలే లేదు లోపల, అందుకే మీ సార్ పెనాల్టీ కూడా వేస్తుంది. ఇక ఫుడ్ శాంపిల్స్ ల్యాబ్ కు పంపి రిపోర్ట్ వచ్చినాక యాక్షన్ తీసుకుంటారట. ఈడికే అయిపోలేదుల్లో అన్ని జిల్లాలు తిరుగుతారట. పబ్లిక్ కు అడ్డమైన తిండి పెట్టి బీమార్ల తెలంగాణ చేస్తుర్రని గీ కార్యం పెట్టుకుర్రన్నట్టు.